జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చెర్లపల్లికి వెళ్లే రహదారి ఇబ్బందులపై గ్రామ యువకులు నిరసన వ్యక్తం చేశారు. అధ్వానంగా బురదమయంగా మారిన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రహదారి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి బస్సు రావడం లేదని, పాఠశాలలకు వెళ్లాలంటేనే విద్యార్థులు బురదలో పడిపోతున్నారని వెల్లడించారు. వాహనాల ప్రమాదాలు జరిగి చాలా మంది గాయపడుతున్నారని చెప్పారు. అందువల్ల తక్షణమే రహదారిని నిర్మించాలన్నారు. లేదు వెహికల్ మీద కూడా ఎవరికి స్కూల్ పిల్లలకు కానీ బాగా ఇబ్బంది అవుతుంది. అక్కడికి వెళ్ళి దొరకకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. వానకు వచ్చిన తర్వాత 3 గంటలకు దిగిపోతే మళ్ళీ వానకు తడుచుకుంటూ వస్తారు. ఆటోలు కూడా రావట్లేదు. ఏదైనా అర్జెంటు అవసరం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అవుతుందా, అయితే లేదా, అసలు ఉన్నదా ఊరు లేదా, ఊళ్ళో లైట్లు ఉండవు, అసలు ఏం పట్టించుకోవడం అసలు విషయమే ఉండదు. దీనికి ఎవరైనా స్పందించాలని కోరుకుంటున్నా. ఇదే కాదు, ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు మీరు కావాలంటే వచ్చి రీసెర్చ్ చేసి తెలుసుకొని ఈ రోడ్డు మాత్రం కావాలి. ప్రతి ఒక్క అభివృద్ధిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలు కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్ల వాడు పెద్దలు వీళ్ళందరూ ఎలాంటిదంటే ప్రతి దానికి బస్ కొరకు ఇక్కడ కళ్ళపల్లి గ్రామానికి రావాల్సి ఉంటుంది. దీనికి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వెనక ముందైనా కూడా బస్ మిస్ అయిపోయి మళ్ళీ వాళ్ళు వాపస్ రావడం కానీ, లేకుంటే కిరాయికి ఏదైనా ప్రైవేట్ వెహికల్కి ఏమైనా మాట్లాడమన్నా చేసినా, ఫోన్ చేసి రమ్మన్నా కూడా వాళ్ళు కూడా ఈ రోడ్ రావడం లేదు. ఎందుకంటే రోడ్ బాగాలేదు. మేము కాన్ఫిడెంట్ కూడా ఇచ్చినాం. ఇది ఇప్పుడు దీన్ని మీరు పట్టించకపోతే మేము ఇక్కడ పై అధికారుల దగ్గర కూడా పోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అనేది గత కొన్ని నెలల నుంచి ఉంది. మా విలేజ్కి సరిగా రోడ్డు లేదు. రోడ్డు సౌకర్యం లేకపోతే బస్సెస్ కానీ ఫలానా వాహనాలు కానీ ఎమర్జెన్సీ ఏమైనా అంబులెన్స్ కూడా రాకపోవడం చాలా ఇబ్బంది ఉంది. మా విలేజ్ నుంచి పక్క విలేజ్కి చదువుకోవడానికి స్కూల్ పిల్లలు కూడా నడుచుకుని వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. ఫలానా గ్రామ పంచాయతీలో ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా విలేజ్కి వెళ్ళాలన్నా కూడా రోడ్డు సరిగా లేకపోవడం వల్ల వెహికల్ కూడా రావడం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లానే మేము ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మన గ్రామ ప్రజలందరము మాట్లాడుకొని విలేజ్లో రోడ్ ఎందుకు లేదంటే పలానా చెట్లు అడ్డం ఉన్నాయని కొట్టేయని అన్నాక సరే చెట్లు కొట్టేసినాం. రోడ్డు సరిగా లేదు అన్నాక మట్టి పోపించినాం. సరే కొన్ని రోజులు అట్లా వచ్చిండు శాంపుల్గా బస్సు అనేది. తర్వాత నెక్స్ట్ డే నుంచి అదే రిపీట్ అయింది. మళ్ళీ బస్సు రాలేకపోవడం. మరి దీనికల్లా రీజన్ ఏంటిది? మరి రోడ్డు సరిగా లేదంటే మట్టి పోపించినాం, చెట్లు అడ్డం ఉన్నాయంటే కొట్టి పోయించినాం. ఇంకేం చేయాలి చెప్పండి? మా వంతుగా మేము ముందుండి అడిగేసి మా యూత్ అందరం కలిసి ఒక మంచి పని అయితే చేసినాం. ఇంకా మా వంతుగా ఇంకేం చేయాలి చెప్పండి? మీరు కూడా డ్యూటీ అయితే చేయాలి కదా. ప్రాబ్లం ఉంది, దాన్ని పరీక్షించండి కదా. మీరు చూడండి ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే దాన్ని మీరు సాల్వ్ చేయండి.